నవంబర్లో 1,00,000 మంది బీసీలతో చలో పార్లమెంట్. గచ్చిబౌలి అంజయ్ నగర్ బాధితుల ఆవేదన. గుంటూరు జిల్లాలో గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో బీసీల కులగణన నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని కోరారు. చట్టసభల్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్నారు. బీసీల డిమాండ్ల సాధన కోసం జంజీ ఉద్యమం తరహాలో నవంబర్లో 1,00,000 మంది బీసీలతో చలో పార్లమెంట్ ముట్టడి చేపడతామన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని గచ్చిబౌలి అంజయ్య నగర్ బాధితులు ఆరోపించారు. సర్వే నెంబర్ 135లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 10 కుటుంబాలకు 70 గజాల చొప్పున ఇళ్ల స్థలాల్ని కేటాయించారని, 30 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నామని చెప్పారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తే ఖాళీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్లోని వైఫై గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాడుతోన్న 28 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 23 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పేకాడేందుకు వచ్చినట్టుగా గుర్తించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సుమారు ఒక 28 మంది వ్యక్తులు 23 లక్షల నగదు, కొన్ని సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది.